హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మామ, నేను బెంగళూరులో రకరకాల దోశలు తిన్నా, కానీ హోమ్ టౌన్లో తింటే ఆ కిక్కే వేరు మామ. బెంగళూరులో ఎన్ని దోశలు తిన్నా సరే అక్కడ ఉండే చట్నీ అస్సలు నచ్చదు మామ. ఎందుకంటే వాళ్ళు చేసే చట్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందులోనూ మోస్ట్లీ నీళ్ళ నీళ్ళగా ఉంటుంది, ఉంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నాకైతే కనుక అంత అనిపించదు. బట్ నేను ఇక్కడ హోమ్ టౌన్లో మామ మనకి గట్టి చట్నీ వేస్తాడు, చాలా బాగుంటుంది. ఇక్కడ దోశ వచ్చేసి 10 రూపీస్ మామ, ఎగ్ దోశ వచ్చేసి 25 రూపీస్. ఫుల్ ఆఫ్ క్రౌడ్, మనకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. కానీ అంతసేపు వెయిట్ చేసినా సరే మనకి ఆ దోశ రాగానే ఆ సాటిస్ఫాక్షన్ వేరు మామ. అలా గట్టి చట్నీలో ఆ రెడ్ కలరు అండ్ ఆ వైట్ కలర్ చట్నీ అలా కలుపుకొని తింటే ఉంటుంది మామ, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఇక్కడ గారెలు ఉంటాయి మామ, ఒక్కొక్క గారె కనీసం మన అరిచేయి అంత ఉంటుంది అనమాట సైజు. అండ్ దీంట్లోకి అదే గట్టి చట్నీ వేస్తారు, సేమ్ రెడ్ కలర్ చట్నీ. అండ్ మనకి ఎట్లా ఉంటుందంటే దీని టేస్ట్ మన ఇంట్లో వండుకున్నట్లే ఉంటుంది మామ. పైనంతా క్రిస్పీగా, లోపల అలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీంట్లో కారప్పొడి ఇస్తారు మామ, కారప్పొడి కూడా వేరే లెవెల్ మామ. ఈ గారె ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ మామ. నిజంగా నాకు అనిపిస్తుంది హోమ్ టౌన్లో 10,000 పెట్టుకుంటే రిచ్గా బతకొచ్చు అని చెప్పి. మీ హోమ్ టౌన్ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.